వేయబడినప్పుడు శుక్రవారమే. కానీ యూదుల ప్రకారము, యూదుల క్యాలెండర్ ప్రకారము రోజు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనం తీయండి. ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనం తీసారా? చదవండి ఒకసారి. 5వ వచనం. వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా. అంటే యూదుల ప్రకారం ఒక రోజు అనేది ఎప్పటితో స్టార్ట్ అవుతుంది? అస్తమయము, ఫ్రమ్ ఈవినింగ్ టు ఈవినింగ్. ఈవినింగ్ ఇంగ్లీష్ బైబిల్ ఎలా ఉంటుంది అంటే, సో ది ఈవినింగ్ అండ్ ద మార్నింగ్ వర్ ద ఫస్ట్ డే. ది ఈవినింగ్ అండ్ ద మార్నింగ్, సాయంత్రం నుండి ఆ రోజు మరలా ఉదయం వరకు ఒక రోజు. అంటే శుక్రవారం ఏ రోజు స్టార్ట్ అయింది? కామన్గా గురువారం సాయంత్రమే స్టార్ట్ అయింది శుక్రవారం, అవునా కదా? గురువారం అనేది ఆ సాయంత్రానికే క్లోజ్ అయిపోయింది. ఇమ్మీడియట్గా సాయంత్రం వచ్చేసరికి ఏ రోజు స్టార్ట్ అయింది? శుక్రవారం స్టార్ట్ అయింది. శుక్రవారం నుండి మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి శనివారం స్టార్ట్ అయింది. మళ్ళీ శనివారం ఈవినింగ్ వచ్చేసరికి ఆదివారం స్టార్ట్ అయింది. అందుకే యేసుక్రీస్తు వారు సిలువ వేసిన తర్వాత ఆ సాయంత్రం కాకముందే రోమా సైనికులు వచ్చి, నెక్స్ట్ పరిసయ్యులు, యూదులు పెద్దలు వచ్చినప్పుడు ఆయన చనిపోయాడా లేదా అని చెక్ చేస్తారు, అవునా కాదా? ప్రక్కలో బల్లెపోటు ఎందుకు పొడుస్తారు? టెస్ట్ కోసం. సాయంత్రం కావస్తుంది, సాయంత్రానికి ముందే చనిపోయిన వ్యక్తులు అక్కడ ఉండొద్దు, సమాధి చేయబడాలా. ఆయన చనిపోయినా లేదా అని టెస్ట్ చేసినారు. టెస్ట్ చేసినప్పుడు ప్రక్కలో బల్లెపోటు పొడిస్తే ఆల్రెడీ క్లియర్ అయిపోయింది. రక్తం బదులు ఏమొచ్చింది? వాటర్ వచ్చింది శరీరంలో నుంచి. అంటే హీఈస్ ఆల్రెడీ డెడ్. ఒకవేళ ఆయన చనిపోకపోతే ఏం చేసేవారంటే, ఆ కాళ్ళు ఉన్నాయి కదా, ఇట్లా మొత్తం ఆయన మేకులు దింపారు కదా, ఆ మోకాళ్ళను విరగొట్టి చంపేవారు. చనిపోకపోతే అప్పుడు బలవంతంగా చంపేవారు. అర్థమవుతుందా? అందుకే ఆయన శరీరం అయినా ఎముక కూడా విరగొట్ల వల్ల వాక్యం కూడా ఉంటుంది, అవునా కాదు? కుళ్ళు అంటే విరగొట్టబడలేదు. కుళ్ళుబడి అంటే సమాధిలో చేయబడి కుళ్ళుబట్టక ముందే లేస్తారు, అది వేరు. సో ఆయన శరీరం విరగొట్టబడలేదు, ఒక ఎముక కూడా విరగొట్టబడలేదు. అందుకే ఏం చేస్తారంటే ఈవినింగ్ కాకముందే, నెక్స్ట్ డే రాకముందే. ఎందుకు అంటే నెక్స్ట్ డే ఏం రోజు? విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి